అందరికీ నమస్తే, వెల్కమ్ టు మన సమతా రేడియో స్టూడియో. ఇవాళ వీడియో లేట్గా వచ్చింది. ఈ విషయం మళ్ళీ షార్ట్స్లో ఇప్పి మళ్ళీ ఇందులో ఎలాబరేట్ చేయదలుచుకోలేదు. మొత్తానికి అంటే న్యూ అరైవల్స్ మీకు చూపించాలి. సో అది మిస్ అవ్వద్దు కాబట్టి 7:30కి వీడియో చేయడం జరుగుతుంది. మెయిన్ ఫస్ట్ శారీ చూద్దాం. రింకిల్ షిఫాన్ శారీ, ప్యూర్ రింకిల్ షిఫాన్ శారీ ఎట్లా వచ్చిందంటే మంచి జరీ వ్యూ తోటి మనకి చెక్స్ వస్తుంది. ఆ తర్వాత మధ్య మధ్యలో ఈ ఎంబ్రాయిడరీ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ డీటెయిల్డ్ ఎంబ్రాయిడరీ, కంప్లీట్ గోల్డ్, మంచి బ్రైట్ ఆరెంజ్ కలర్ శారీ. ఇటు సైడ్ చిన్న బార్డర్ అండ్ ఇక్కడ కొంచెం బ్రాడ్ బార్డర్, ఇట్లా ఫాలింగ్ ఉంటుంది. ఫస్ట్ టైం కూడా హోమ్ వాష్ చేసుకోవచ్చు, బిందాస్ చేసుకోవచ్చు, డ్రై వాష్ అంత పని ఏం లేదు. 2350లో అవైలబుల్ ఉంది. ఇట్లా వచ్చింది కాన్సెప్ట్. ఒక్కసారి ఇక్కడ ఈ పైన అంతా అవసరం లేదు కదా, ఇక్కడ అంతా ప్లేన్ వచ్చేసి సేమ్ కాన్సెప్ట్ ఏదైతే ఇక్కడ అంతా బ్రాడ్గా ఉందో అది మొత్తం మనకి ప్లీట్స్లో వస్తుంది. దీనికి కాంట్రాస్ట్గా వచ్చిన పర్పుల్ బ్లౌజ్ ఇది. సో ఇది కూడా ఓపెన్ చేసి ఎంత ఉంది బ్లౌజ్ అని చూపిస్తున్నాను. సఫిషియెంట్ కదా. సో ఇది మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది. ఓన్లీ 2350. ఇది ప్రస్తుతం బయట 2550 అండ్ అబౌవ్ బయట అవైలబుల్ ఉంది. మన దగ్గర మాత్రం 2350లో అవైలబుల్ ఉంది. ఇందులో 1 by 1 కలర్స్ చూపిస్తే ఇంకా ఓపెన్ చేయను, ఎందుకంటే ఎట్లాగో శారీలో ఎలా ఉంది ఎవ్రీథింగ్ బ్లౌజ్ మనకి సపరేట్ వచ్చింది కాబట్టి ఐడియా. జస్ట్ చూపించాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెంట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి క్యారీ చేసిన. హైట్ ఒక్కటి చూద్దాం. హైట్ చూసిండ్రా, మోర్ దెన్ సఫిషియంట్. అంటే 5'8" వాళ్ళకు కూడా వస్తుంది. 45 ఇంచెస్ అబోవ్ ఉన్న ఈ శారీ పర్పుల్ కాంబినేషన్కి మనకి ఈ నియాన్ ఎల్లో కలర్ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి బ్లూకి ఈ పింక్ వచ్చింది. నెక్స్ట్ పింక్కి కాపర్ సల్ఫేట్ బ్లూ. తర్వాత మంచి డార్క్ ప్యారెట్ గ్రీన్ కలర్కి లైట్ ఏమంటారు ఇది కూడా ఆల్మోస్ట్ లైట్ కాపర్ సల్ఫేట్ బ్లూ కలర్. లాస్ట్ రెడ్కి బాటిల్ గ్రీన్. మళ్ళీ ఆరెంజ్ ఏంటా కాదు, ఇది కంప్లీట్ వేరే అనమాట. ఒకసారి దగ్గర నుంచి చూడండి. ఇందులో మధ్యలో కంప్లీట్ చెక్స్ ఇట్లా వస్తుంది. మోటివ్స్ అనేది చాలా బ్రాడ్గా పెద్ద పెద్ద మోటివ్స్ అటు సైడ్ ఇటు సైడ్ వస్తుంది. కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్. 2 sides ఏదైతే మనకి బార్డర్ ఉందో అది ఈక్వల్ బార్డర్స్ ఉంది. ఈ శారీ స్పెషల్ ఏంటంటే ఇది కూడా రింకిల్ షిఫాన్, సేమ్ ప్రైస్ 2350 విత్ సేమ్ బ్లౌజ్, మోనో, కాంట్రాస్ట్ ఉండదు. సో ఇది ఏంటంటే మనకి ప్రీ ఆర్డర్స్ అవైలబుల్ ఉంది. ఇది శాంపుల్ లాగానే మాత్రమే నా దగ్గర ఉంది, ఇది సేల్కి కాదు. ఇది దీంట్లో మీకు సిమిలర్ సేమ్ ఆరెంజ్ కావాలి, ఒక 3 pieces కావాలి, 5 pieces 10 pieces అయినా మీరు ప్రీ ఆర్డర్ అనేది పెట్టుకోవచ్చు. అది చూపిద్దామని చెప్పేసి ఈ శారీ చూపిస్తున్నా. సో దీంట్లో కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ఆరెంజ్. హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు, సేమ్ ఫ్యాబ్రిక్ ఇదే, బట్ ప్యాటర్న్ అనేది వేరు. సో ఇది ఆర్డర్ ఇవ్వాలంటే ఇప్పుడు స్క్రీన్ పైన ఏ నెంబర్ కనిపిస్తుంది ఆ నెంబర్, శారీ నెంబర్ అని ఇస్తాం కదా, అది వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు ఓన్లీ 3 sarees కదా, ఇందులో ఓన్లీ 3 colours ఉన్నాయి. 3 sarees 3 colours ఉన్న ఈ ప్యాటర్న్ చూద్దాం. ఈ ప్యాటర్న్లో మంచిగా ఇట్లా బర్డ్స్ అనేది అక్కడక్కడ మోటివ్స్ లాగా వస్తుంది. శారీ ఫ్యాబ్రిక్ చాలా సాఫ్ట్ టెక్స్చర్ ఉంటుంది. ఎడ్జ్కి ఈ పర్ల్ అనేది హైలైట్ అనమాట. కంప్లీట్ పర్ల్ స్టిచ్ చేసి ఉంది చీర మొత్తం కూడా. 2 sides చిన్న చిన్న పర్ల్స్ స్టిచ్ అయి ఉండి ఇట్లా ఉంటుంది. క్రేప్ మెటీరియలే, బట్ సెల్ఫ్ ఇట్లా జెక్కా టైప్ ఉంటుంది అనమాట. సెల్ఫ్ తెలుస్తుంది కదా, ఒక సెల్ఫ్ ప్యాటర్న్ అనేది ఫాలో అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంది శారీ. హైట్ సఫిషియెంట్ ఉంది, ట్రాన్స్పరెంట్ ఎక్కువ లేదు. ఓన్లీ 2250లో అవైలబుల్ ఉంది. దీనికి వచ్చిన బ్లౌజెస్ చూద్దాం. దీనికి ఇట్లా బనారస్ బ్లౌజెస్. ఇది 2 ఓకే మొత్తం ఓపెన్ చేసిన. పింక్ ఒకసారి దగ్గర నుంచి బ్లౌజ్. ఇది కాంట్రాస్ట్ వచ్చింది. 2250లో అవైలబుల్ కలర్స్ 1 by 1. ఒకటి ఈ రామ గ్రీన్, తర్వాత ఆరెంజ్కి ఇట్లా పట్టుకున్నప్పుడు తెలుస్తుంది కదా, చాలా లైట్ వెయిట్ ఉంది. హార్డ్లీ 500 to 600 grams ఉండొచ్చు. దీనికి పర్పుల్ కాంబినేషన్, లాస్ట్ పర్పుల్కి ఎల్లో కాంబినేషన్. సో ఇవాళ శారీస్ మీకు నష్టం పని అయితే నెంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.